సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడు గ్రామానికి చెందినటువంటి తాప్సీ ప్రవీణ్ ఇక్కడ సూర్యాపేట నుండి అగ్రరాజ్యానికి వెళ్ళి అక్కడే అనంతలోకాలకు పోయిన సంఘటన గత రాత్రి చోటు చేసుకుంది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రము శోకసముద్రంలో మునిగి ఉన్నారు. వారిని కలిసి ఉపాయం చేద్దాము, వారి మాట తెలుసుకుందాము. అసలు మీ అబ్బాయి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసిందండి? మాకు అబ్బాయి తెలిసిన విషయం మొన్న నైటు మా అల్లుడికి చెప్పారు, నాకు చెప్పలేదు. మా అల్లుడు చెప్తే మా అల్లుడు మా బిడ్డ వచ్చి నాకు చెప్పారు. ఇంతవరకు తెలియదు. అక్కడి నుంచి వచ్చిన సమాచారం స్విమ్మింగ్ పూల్లో పడ్డారని చెప్పారు. తర్వాత సీరియస్ ఉందని చెప్పారట మా అల్లుడికి. తర్వాత తెల్లారగట్ల 3 గంటలకు చనిపోయిందని వార్త చెప్తే మా అల్లుడు, నా బిడ్డ, నా మనవడు, నా కొడుకు ఆకస్మికంగా ఇక్కడికి వచ్చారు. నాకు చెప్పిపోయారు. మేము కడుగురుద్దురాము చేత కాకుండా చిన్న కిరాణం పెట్టుకుని పోతున్నాం. మమ్మల్ని సాగుతాడు అనుకున్నా కానీ మాతో చేయిస్తాడు అనుకోలేదు. దయచేసి గవర్నమెంట్ మామని కడసారి చూపిస్తారని ప్రార్థిస్తున్నామండి. మీ అబ్బాయి ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిపోయాడు? 5 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయాడు. మా అబ్బాయి టీచర్ నిమిత్తం వెళ్ళిపోయాడు. టీచర్ నిమిత్తం వెళ్ళిపోయి అక్కడనే టీచర్గా చేస్తుండు. ఫస్ట్ అట్లాంటిక్ చేసిండు, తర్వాత జార్జియా చేసిండు, తర్వాత ఇంకోటి ఇప్పుడు చేసేది అక్కడ న్యూ మెక్సికోలో ఇప్పుడు చేస్తుండు. ఇప్పుడు ఈ సంఘటన న్యూ మెక్సికోలో జరిగింది. ఆ న్యూ మెక్సికో నుంచి మాకేం వార్తలు రావట్లేదు. ఆ అమ్మాయి చెప్పిన వార్త తప్ప ఇంతవరకు మాకు ఏదీ తెలియదు. ఎవరైతే ప్రవీణ్ కుమార్ ఉన్నారో వాళ్ళ సోదరుడు మన దగ్గర ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాము. అన్న, అసలు చెప్పండి, అసలు ఏమి జరిగింది? అసలు మీ తమ్ముడు చనిపోవడం కారణం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు యూఎస్ఏ వెళ్ళాడు సార్, చదువు నిమిత్తం. 5 ఇయర్స్ అయింది, మ్యారేజ్ చేసుకొని 5 ఇయర్స్ అయింది. అక్కడే ఉన్నాడు. 5 ఇయర్స్లో వస్తానని చెప్పేసి ఫోన్లు చేయడం కానీ మాట్లాడడం కానీ ఉన్నది. మొన్న రీసెంట్గా స్విమ్మింగ్ పూల్లో జారిపడ్డాడని చెప్పేసి వాళ్ళ వైపు మనకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ప్రతిరోజు మీ తమ్ముడు కాంటాక్ట్ లో ఉంటాడా? మీరు ఎన్ని రోజులకు ఒకసారి మాట్లాడుతుర్రు? మీ నాన్నతో కావచ్చు, మీతో కానీ మాట్లాడుతుండొచ్చు. అసలు అంటే మీ తమ్ముడికి మ్యారేజ్ అయిందా, అన్మ్యారీడా? అసలు మ్యారేజ్ అయితే ఎలాంటి మ్యారేజ్ జరిగింది? లవ్ మ్యారేజ్ చేసుకొని యూఎస్ఏ వెళ్ళిపోయాడు. 5 ఇయర్స్ అవుతుంది. మా అమ్మకు నాన్నకు మార్నింగ్ 6 o'clock ఫోన్ చేస్తాడు. వాళ్ళకు అక్కకు కూడా చేస్తారు. నాకు 10 daysకు 15 daysకు ఆయన వీళ్ళని బట్టి నాకు ఫోన్ చేయడం మాట్లాడతాడు. ఏం పని చేస్తుంటారు? అక్కడ లెక్చరర్, ఫిజిక్స్ లెక్చరర్. సూర్యాపేట జిల్లా నుంచి వెళ్ళి అమెరికాకి వెళ్ళిన సంఘటన మనం తెలుసుకున్నాము. అతను టీచర్ పని మీద వెళ్ళాడు. అయితే స్విమ్మింగ్ పూల్లో మరణించడం అనేది దురదృష్టకరమని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. మనం చూస్తున్నాము, ఈ యొక్క పూరి గుడిసెలోనే వాళ్ళు నివసించేవాడు. అతను మొత్తం విద్యాభ్యాసం చేసి ఆ చిన్న కిరాణా షాపు ఏదంటే చూస్తున్నాం మనము, ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఇంటి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాయ కష్టం అంటే చిన్న చిన్న ఉప్పు మిరపకాయ అమ్ముకొని వాళ్ళని బతికించేవాడు. బతికించడమే కాకుండా వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో కూడా చేర్పించగంత వాళ్ళ తల్లిదండ్రులకే దక్కుతుంది. వాళ్ళంతా కూడా శోక సముద్రంలో ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నాము, వాళ్ళంతా అసలు ఆ ఏడుపు ఎలా ఏడుస్తున్నారు అనేది కూడా మనం చూడవచ్చు. వాళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ కన్నీరు మున్నీరు అవుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళంతా కూడా ఒక బీద కుటుంబానికి చెందిన వారు. వీళ్ళంతా కూడా అసలు కొడుకు మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ కొడుకు మరణ వార్త విని మాత్రము శోక సముద్రం మునిగిపోయారు. అతను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. స్విమ్మింగ్ పూల్ లో మరణించడం గురించి మాకు చాలా బాధాకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వం స్పందించి నా కుమారుని ఇండియాకు రప్పించే మార్గం చేయాలని కూడా వాళ్ళు వేడుకుంటున్నారు.